హే, ఈ సిలిండర్ సైడ్ లో ఉన్న మార్కింగ్ చూసావా? C27 అని ఉంది. అది ఎక్స్పైరీ డేటా ఏంటి? నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నా, కానీ అది ఎక్స్పైరీ డేట్ కాదు. అది సిలిండర్ నెక్స్ట్ సేఫ్టీ టెస్ట్ ఎప్పుడు చేయాలో చెప్పే కోడ్. అంటే ఏంటి? సేఫ్టీ టెస్టా? అవును, ప్రతి ఎల్పిజి సిలిండర్ కి కంపల్సరీ స్టాట్యూటరీ టెస్ట్ ఉంటుంది. సిలిండర్ లో కరోషన్ ఉందా, డెంట్స్ ఉన్నాయా, మెటల్ ఇంకా సేఫ్లీ గ్యాస్ ని హోల్డ్ చేయగలదా అని చెక్ చేస్తారు. ఫెయిల్ అయితే ఆ సిలిండర్ ని స్క్రాప్ చేస్తారు, మళ్ళీ యూజ్ చేయరు. అదంతా ఓకే, కానీ ఈ కోడ్ ని ఎలా చదవాలి? లైక్ ఇక్కడ C27 అని ఉంది. ఆ C అంటే ఏంటి, 27 అంటే ఏంటి? చాలా ఈజీ. ఏ అంటే జనవరి నుంచి మార్చ్, B అంటే ఏప్రిల్ టు జూన్, C అంటే జూలై టు సెప్టెంబర్, D అంటే అక్టోబర్ టు డిసెంబర్, నెంబర్ అంటే ఇయర్. కాబట్టి C27 అంటే సిలిండర్ జూలై టు సెప్టెంబర్ 2027 లోపు టెస్టింగ్ కి వెళ్ళాలి అని మీనింగ్. మరి ఒకవేళ ఓల్డ్ కోడ్ ఉన్న సిలిండర్ ని ఇస్తే, లైక్ C24 ఇస్తే అప్పుడేం చేయాలి? అప్పుడు నువ్వు డైరెక్ట్ గా రిఫ్యూజ్ చేయొచ్చు. మనకి ఫుల్ రైట్ ఉంది, ఎందుకంటే టెస్టింగ్ టైం మిస్ అయిన సిలిండర్ రిస్క్ అవ్వచ్చు, గ్యాస్ లీక్స్ అవ్వచ్చు, ప్రెషర్ లీక్స్ అవ్వచ్చు. అలాగే గ్యాస్ లీక్ ఉందా అని చెక్ చేయాలి, సేఫ్టీ క్యాప్ ప్రాపర్ గా ఉందా అని చూడాలి, రబ్బర్ పైప్ అండ్ రెగ్యులేటర్ గుడ్ కండిషన్ లో ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలా మంది ఇవన్నీ చెక్ చేయరు, కానీ నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్ గా చెక్ చేసుకో. జస్ట్ 2 seconds పడుతుంది, కానీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఎస్, అంతా కరెక్ట్. ఇప్పటి నుంచి ప్రతిసారి నేను ఇదంతా చెక్ చేసుకుంటా, అదే బెస్ట్. సో నెక్స్ట్ టైం మీ సిలిండర్ వచ్చినప్పుడు సైడ్ లో ఉన్న మెటల్ స్ట్రిప్ ని చెక్ చేయండి. ABC ఆర్ D ఫాలోడ్ బై ద ఇయర్. ఆ స్మాల్ కోడే మీ సిలిండర్ సేఫ్టీ క్లాక్. ఇది అందరితో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.